మరి స్త్రీలలో నుంచి మరి వచ్చి ఒక గ్రూప్ పాట పాడి దేవుని ఆరాధించాలని మనం చేస్తున్నాం. రెండమ్మా, ముందుగా యవ్వన స్త్రీలు వచ్చి ముందు పాట పాడి దేవుని ఆరాధిస్తారు. ఆ తర్వాత సంఘ స్త్రీలు కూడా దేవుని ఆరాధించడానికి సిద్ధపడాలని మనం చేస్తున్నాం. రండమ్మా, ఇంకెవరైనా ఉంటే కూడా యాడ్గండి వీళ్ళతో పాటు. రావాలమ్మా, రండి, అందరు కలిసి దేవుని ఆరాధన చేద్దాం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, తల్లి కుందునా ఈ ప్రేమ, సొంత చెల్లి కుందునా ఈ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుందునా ఈ ప్రేమ, తల్లి కుందునా ఈ ప్రేమ, కన్న తండ్రి కుందునా నీ ప్రేమ, చెల్లి కుందునా ఈ ప్రేమ, కన్న తండ్రి కుందునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, మార్పు లేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో, మార్పు లేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో
ఎంతో మధురం. మంచిది. పురుషుల సంఘం వారు ముందుకు వచ్చి పాట పాడి దేవుని ఆరాధిస్తారు. పురుషుల సంఘం పెద్దలు అందరూ కూడా రండి. వచ్చినారా? దేవదాసన్న, విష్ణు, యోబు, అబ్రాము, కృష్ణ రండి. యోబు లేయండి, లేయాలి. కృష్ణ అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. నా యేసుకు ముల్ల కిరీటం, భుజములపై సిలువ భారం. నా యేసుకు ముల్ల కిరీటం, భుజములపై సిలువ భారం. భుజములపై సిలువ భారం. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. సిలువ మోయుచు వీపుల వెంట రక్తధారలే నిన్ను తడిపేను. సిలువ మోయుచు వీపుల వెంట రక్తధారలే నిన్ను తడిపేను. నా ప్రజలారా ఏడవకండి, మీకోసము ప్రార్థించండి. నా ప్రజలారా ఏడవకండి, మీకోసము ప్రార్థించండి. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. కలువరిలోన నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా. కలువరిలోన నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా. చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చినావు. చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చినావు. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. మరణము గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం. మరణము గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం. మహిమ స్వరూప మా యేసయ్యా, మహిమగా నన్ను మార్చినావా. మహిమ స్వరూప మా యేసయ్యా, మహిమగా నన్ను మార్చినావా. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. నా యేసుకే ముల్ల కిరీటం, భుజములపై సిలువ భారం. నా యేసుకే ముల్ల కిరీటం, భుజములపై సిలువ భారం. భుజములపై సిలువ భారం. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ సమయంలో మరి స్త్రీల సంఘం వారు
ముందుకు వచ్చి ఒక పాట పాడి దేవుని ఆరాధించాలని మనవి చేస్తున్నాం. రండి అమ్మ, రావాలి, అందరు రండి, అందరు కలిసి పాడండి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. నా తలపై ముళ్ళు కూర్చబడినవే, నా తలంపులు ఏడుస్తున్నవే. నా మోమున ఉమ్మి వేయబడినదే, నా చూపులు తలదించుకున్నదే. నా తలపై ముళ్ళు కూర్చబడినవే, నా తలంపులు ఏడుస్తున్నవే. నా మోమున ఉమ్మి వేయబడినదే, నా చూపులు తలదించుకున్నదే. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. నా చేతులు సంఖ్యలు బడినవే, నా రాతలు చెదరిపోతున్నవే. నా కాళ్ళకు మేకులు దిగబడినవే, నా నడకలు రక్త సిద్ధమైనది. నా చేతులు సంఖ్యలు బడినవే, నా రాతలు చెదరిపోవుచున్నవే. నా కాళ్ళకు మేకులు దిగబడినవే, నా నడకలు రక్త సిద్ధమైనది. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను,
వదగు చేయబడిన గొర్రె పిల్లను. మంచిది. ఈ సమయంలో మనము అందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఈ సమయంలో మరి అందరం లేచి నిలబడదామా? స్త్రీలు పురుషులు అందరం లేచి నిలబడాలి. మనం వర్తమానంలోనికి వెళ్తున్నాం కాబట్టి మీరు కొద్దిగా రిలాక్స్ కావాలి. అందరూ లేచి నిలబడాలమ్మా. వీలైన వారందరూ లేచి నిలబడండి. ఈ సమయంలో మరి కృపన్న గారు వారి యొక్క సతీమణి గారు ఫ్యామిలీ కుటుంబం వారు వచ్చి ఒక పాట పాడి దేవుని ఆరాధించాలని మనవి చేస్తున్నాం. కుటుంబం వారు ఫ్యామిలీ కొరకు ప్రత్యేక పాటను మనం ఇచ్చే అలవాటు ఉంది కాబట్టి దయచేసి ఈ సమయంలో అందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాం. హలో హలో ఇంతవరకు మనము వాక్యం చదివిన విధంగా యెషయా గ్రంథంలో 53లో చదివినాం కదా. దానికి ఆ యొక్క వాక్యము ఇప్పుడు లోక సువార్త కానీ ఏ4 సువార్త కానీ ఈ వాక్యంలో ఉందంటే దానికి దీనికి ఇంచుమించు 7,000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క వాక్యం కానీ ఈ యొక్క పాట కానీ అప్పుడే వహించినారు. అందుకని ఈ యొక్క పాట పాడినప్పుడు దీని ద్వారానే మరి వాక్యం కూడా మరి మన పాస్టర్ గారు చెప్తాడు. మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకై సాతోండు సజీవుడాయే నిత్య జీవముని చుటకై సాతోండు సజీవుడాయే త్రోణీకరింప విసర్జింపబడెను త్రోణీకరింపబడి విసర్జింపబడెను దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించెను ద్రోకాంతుడాయే వ్యసనముల భరించెను మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకై సాతోండు సజీవుడాయే నిత్య జీవముని చుటకై సాతోండు సజీవుడాయే మన వ్యసనముల వహించన్ మన దుఃఖముల భరించన్ మన వ్యసనముల వహించన్ మన దుఃఖముల భరించన్ మన వెండిక చేయకయే మన మొక్కములు త్రిప్పితి చేయకయే మన మొక్కములు త్రిప్పితివి మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకై సాచోండు సజీవుడాయే
జీవముని చుటకై సాచుండు సజీవుడాయే మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాదుడు శిక్షణందే మనకు స్వస్థత కలిగే మన నాదుడు శిక్షణందే మనకు స్వస్థత కలిగే మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకై సాచుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకై సాతుండు సజీవుడాయే గొర్రెల వలె తాపితివి పరుగిడితివి మన దారిన్ గొర్రెల వలె తాపితివి పరుగిడితివి మన దారిన్ అరుదించే కాపరివై ఆర్పించే ప్రాణమును అరుదించే కాపరివై ఆర్పించే ప్రాణమును మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకై సహతోండు సజీవుడాయే నిత్య జీవముని చుటకై సాతోండు సజీవుడాయే దౌర్జన్యమునొందెదను బాధింపబడెను దౌర్జన్యమునొందెదను బాధింపబడెను తన నోరు తెరవలేదు మనకై క్రయధనమీయున్ తన నోరు తెరవలేదు మనకై క్రయధనమీయన్ మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకై సాచుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకై సాతుండు సజీవుడాయే ఎదురింపాలేదెవరన్ లేదే కపటము నోట ఎదురింపాలేదెవరన్ లేదే కపటము నోట యెహోవానలుగా గొట్టెన్ మహావ్యాధిని కలిగించన్ యెహోవానలుగా గొట్టెన్
మహావ్యాధిని కలిగించన్ మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకై సాతోండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకై సాతోండు సజీవుడాయే సిలువలో వ్రేలాడెన్ సమాధిలో నోడెన్ సిలువలో వ్రేలాడెన్ సమాధిలో నోడెన్ సజీవుడై లేచన్ స్తోత్రము హల్లెలూయా సజీవుడై లేచన్ స్తోత్రము హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకై సాతోండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకై సాతోండు సజీవుడాయే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ ప్రభుపేట మరొకసారి వందనాలు తెలియజేస్తూ మనము ఉదయకాలం ప్రారంభించినటువంటి యెషయా గ్రంథంలోనే 53 నుంచి ఈరోజు కొన్ని శ్రమలకు సంబంధించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం గురించి ఆయన చెప్పినటువంటి ఎన్నో గొప్ప విషయాలను ఈరోజు మనము ధ్యానం చేసుకొనుచున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఉదయకాలం మనం ధ్యానం చేశాం. 53వ అధ్యాయం అంతా తృణీకరింపబడిన వాడుగా అయ్యాడు అనే పాట కూడా మనం విన్నాం. వ్యసనక్రాంతుడుగా అయ్యాడు అని మనం పాట విన్నాం. ఎన్నో రకాలుగా ఆయనను చిత్రహింసలు పెట్టారు. శుక్రవారము 3 గంటల ప్రాంతం వరకు ప్రభువును హింసించారు అని బాధించారని మనము చదువుకున్నాం. అయితే ఈ సమయంలో 53వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, చూడనొల్లని వాడుగాను. మరలా మాట కింద ఉందన్నమాట. అతడు తృణీకరింపబడిన వాడు గనక ఎన్నిక చేయకపోతే మీ చాలు. ఈ మాట 3వ వచనంలో ఉంది. 3వ వచనంలోనే 2 సార్లు వ్రాయబడి ఉంది. 53వ అధ్యాయం 3వ వచనంలో తృణీకరింపబడిన వాడు అని 3వ వచనంలోనే 2 సార్లు మనము చూస్తున్నాం. అతడు తృణీకరింపబడిన వాడు, అతడు విసర్జింపబడినవాడు, అతడు తృణీకరింపబడినవాడు, విసర్జింపబడినవాడు. ఎందుకు ప్రభువు తృణీకరించబడ్డాడు, విసర్జింపబడ్డాడు? ఎందుకోసము ఆయనను ఆ విధంగా తృణీకరించారు అని గనక మనము ఆలోచన చేస్తే ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త 34వ వచనము నుంచి 34వ వచనము నుంచి లూకాసు వార్త 23వ అధ్యాయము 34లోనికి రండి. అందరూ తీయండి. ఈ లూకాసు వార్త 23వ అధ్యాయానికి
యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి ఎంతో దేవుడు సంబంధాన్ని కలిగి వ్రాయించాడు. మరి యేసు ప్రభువు రాక ముందు క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల కంటే మునుపు రాసినటువంటి యెషయా భక్తునికి, మరి యేసుక్రీస్తు తర్వాత భక్తుడైనటువంటి లూకా రాసినటువంటి యొక్క సువార్తలో రెండు ఒకే కోవకు సంబంధించినటువంటి అధ్యాయాలుగా మనము ధ్యానించబోతున్నాం ఈరోజు. రెండిటిలో అక్కడ ఏదైతే ప్రవచించాడో అదే ప్రవచనాన్ని లూకా సువార్త 23వ అధ్యాయంలో దేవుడు నెరవేర్చాడు. ఇలా జరుగుతుందని లూకా సువార్త 23వ అధ్యాయంలో ఇలా జరుగుతుందని ప్రభువు రాకముందే 700 సంవత్సరాల కంటే పూర్వమే యెషయా భక్తుడు వ్రాశాడు. ఏమని అంటే, ఆయన అందరి చేత తృణీకరించబడతాడు అని, ఆయన అందరి చేత ద్వేషించబడతాడు అని. కాబట్టి యెషయా గ్రంథం 53లో మీరు ఒక వేలు పెట్టుకొని ఉండండి, లేదంటే ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకొని ఉండండి. అక్కడికి ఇక్కడికే తిరుగుతున్నాం ఈరోజు. యెషయా గ్రంథం 53కి తిరగాలి, ఈ లూకా సువార్త 23కు రావాలి. 53, 23 బాగా గుర్తు పెట్టుకోండి. రెండు ఒకటే, ముందాక్షరాలు ఒకటి తేడా కదా. చివరిలో 3 మాత్రం సేమ్ ఉంది, ముందు మాత్రం ఒకటి తీసి 5 బదులు 2 కలపాలి. కొత్త నిబంధనలో 2 వస్తుంది, యెషయా గ్రంథంలో 5 వస్తుంది. 53, 23 మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. అయితే 53వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం? 3వ వచనంలో అంటే ఆయన తృణీకరించబడినవాడు, ప్రభువు తృణీకరించబడినవాడు. ఎలా తృణీకరించబడ్డాడు అని మాట కనుక మనం ఆలోచన చేస్తే ఇప్పుడు చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చిట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. ఇప్పుడు అధికారులు వీడు, ఆ లాంగ్వేజ్ చూడండి, లాంగ్వేజ్ భాష, మాట ఏమంటున్నారు వాళ్ళు ఏమని, ఆ పదం చూడండి, ఏ పదం వచ్చింది వాళ్ళ దగ్గర. అందరూ కూడా, ప్రజలందరూ, జన సమూహాలు ఏమని పిలిచారు ఆయనను? ఏమని పిలిచారు? గుడ్డి వాళ్ళు ఏమని పిలుస్తారు ప్రభువుని? దావీదు కుమారుడా మమ్మను కరుణించుము అని పిలిచారు. గుడ్డివారు, రోగగ్రస్తులు అందరూ కూడా ఏమని పిలుస్తారు? ఆయనను దావీదు కుమారుడా అని పిలిచారు. ఇంకొంతమంది ఏమని పిలిచారు అంటే, బోధకుడా మేము నశించిపోతున్నాం, బోధకుడా మేము శ్రమలో ఉన్నాం, బోధకుడా మేము కష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని రక్షించు అని కేకలు వేశారు ప్రభువును. కొందరేమో దావీదు కుమారుడు అని పిలిచారు, ఇంకొందరేమో బోధకుడా అని పిలిచారు. ఆయనను ఎంతోమంది సాగిలపడి బోధకుడా అని పిలిచారు. అయ్యా అని పిలిచారు, కొంతమంది అయ్యా అని కూడా పిలిచారు. అంటే సార్ అని పిలిచారు ప్రభువును గౌరవించి. ఈ వీళ్ళేమని పిలుస్తున్నారు? వీడు అని పిలుస్తున్నారు కదా. ఎంత గొప్ప మాట, ఎంత బాధాకరమైనటువంటి మాట. ప్రభువును వీడు అంటున్నారు. చాలామంది అప్పుడప్పుడు పొరపాటున నాలుక స్లిప్ అవుతుంది అన్నమాట. చాలామంది భక్తిహీనులకు, ప్రభు గురించి తెలియని వారికి, నమ్మని వారు, వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, ఆయన చేసింటే మాకు ఇట్లా ఎందుకుంటుంది, మా పరిస్థితి ఇలా ఎందుకు మారిపోతుంది అని అప్పుడప్పుడు మనం నోరు జారుతాం అన్నమాట. ప్రభు గురించి జాగ్రత్త, మాట్లాడకూడదు అలా. వీడు, అధికారులు, ప్రభువును ఎరగని వారు, వీడు ఇతరులను రక్షించను. మరలా వచ్చింది ఆ మాట, మరలా వచ్చింది. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను. యెషయా గ్రంథం 53:3 వచనంలో మాటను మనం చదివాము ఇందాక. అతడు తృణీకరించబడిన వాడు ఆయను, అధికారుల చేత వీడు ఇతరులను రక్షించను కదా. మరి వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల, ఒకవేళ దేవుడు పంపించి ఉంటే, దేవుడే ఈ లోకానికి ఈయనను పంపించి ఉంటే, లేత మొక్క వలె ఈ లోకానికి ఈయనను పంపించి ఉంటే,
తన్ను తాను రక్షించుకొనునని అపహాసించిరి అంటే ఆయనను హేళన చేశారు, తృణీకరించారు. మనుషులందరి చేత విసర్జిస్తున్నారు. అధికారులు రోమా సైనికులు విసర్జిస్తున్నారు. ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన విసర్జింపబడిన వాడు ఆయను అనే మాట చదవండి. ఎన్నో వచనంలో ఉంది? ఎన్నో వచనం? 3వ వచనం చదవండి. అతడు తృణీకరింపబడినవాడు, విసర్జింపబడినవాడు. చూడండి, ఈ ప్రభువు విసర్జింపబడుతున్నాడు, తృణీకరించబడుతున్నాడు. ఈ యొక్క లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనములో ఆయన మనందరి కొరకు విసర్జింపబడినవాడుగా, తృణీకరించబడినవాడుగా అయ్యాడు. 36వ వచనం. అంతటి సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహాసించిరి. ఇక్కడ కూడా 2 సార్లు ఈ మాటను మనం చూస్తున్నాం. అక్కడ 2 సార్లు తృణీకరించబడిన వాడాయను అని ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 2 మాటలు ఒకే వచనంలో చూసాము. ఇక్కడ కూడా ఈ 36, 37 వచనంలో 2 సార్లు ఈ మాటను మనము చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, వీడు అని 2 సార్లు పిలిచారు, అపహసించిరి అని 2 సార్లు మనము లూకా సువార్త 23వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభు యొక్క సన్నిధిలో నీవు నేను ఉన్నాం. ఎంతగా ప్రభు మన కొరకు హింసించాడో, తృణీకరించబడ్డాడో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఈరోజు. రండి ఇప్పుడు యెషయా గ్రంథం ఇంకో మాటను మనం ధ్యానం చేసుకుందాం. 53వ అధ్యాయంలో మరి ఒక మాటను గుర్తు చేస్తాను. 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను ఇప్పటి నుంచి మనం బాగా ఆలోచించాలి. మనకు సబ్జెక్ట్ వస్తుంది. అయినను మొత్తబడిన వాడుగాను. 4వ వచనం అండర్లైన్ చేసుకోండి. 4వ వచనంలో ఈ ఒక్క మాట, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధ, శ్రమ, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. చాలమా. ఇదే మాట ఇంకొక ఈ అధ్యాయంలోనే మన యొక్క ధ్యానం అంతా ఇప్పుడు యెషయా గ్రంథం మీదనే ఉంది. ఈ మాటను నేను ఇంకోసారి చూపిస్తాను. యెషయా గ్రంథంలోనే 4వ అధ్యాయము చివరి భాగంలో అయినను మొత్తబడిన వానిగాను ఉందా అమ్మా? ఉందా? మొత్తబడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మొత్తబడ్డాడు. ఎవరి వలన? ఎవరి చేత? ఎవరు మొత్తబడ్డాడు? ఎవరు చేత? ఎవరు మొత్తబడ్డాడు? ఇదే మాట 8వ వచనం చదవండి. సేమ్ వర్డ్. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. నేను గుచ్చి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాను లోపలికి. చాలా సబ్జెక్టు డీప్లోనికి తీసుకెళ్తాను ఇప్పుడు మిమ్మల్ని. మీరు బాగా ఆలోచన చేయాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము ఎంత గొప్పది అంటే, నిజంగా ఈ గుడ్ ఫ్రైడేలో ఈ అధ్యాయమే హైలైట్ అధ్యాయముగా మనము ప్రారంభించాము. దీని తర్వాత ఇక మొత్తం వచ్చే సబ్జెక్టులు, వచ్చే అంశాలన్నీ దీని తర్వాతనే మనము నేర్చుకొనబోతున్నాం. 53వ అధ్యాయంలో మొత్తబడిన వానిగాను ఎవరి వలన మొత్తబడ్డాడు అని మిమ్మల్ని ప్రశ్న అడిగాను, మీరు చెప్పలేదు. మనుషుల చేతనా? మన అతిక్రమముల కొరకు మొత్తబడెను. ఎవరి చేత మొత్తబడెను? ఆయనను ఎవరో మొత్తారంట. మొత్తడం అంటే ఏంటిది? మొత్తడం అనగా ఏంటిదో దాని గురించి మీకు వివరణ ఇస్తాను.
ఎవరి చేత మొత్తబడ అనేది ఒకటి మీకు క్లియర్ చేస్తా. 4వ అధ్యాయం మొదటి నుంచి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, ఓకే, ఇంతవరకు ఓకే. మన వ్యసనములను కూడా వహించను, ఓకే. అయినను మొత్తబడిన వాని, ఎవరి చేతనో మొత్తబడ్డాడంట. ఎవరి చేతనో కిందనే ఉంది కదా, దేవుని వలన బాధింపబడ్డాడు, దేవుని వలన మొత్తబడ్డాడు, దేవుని వలన బాధించబడ్డాడు అనమాట. ఇది మ్యాటర్, ఇది అర్థం. దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మొత్తగా, ఇప్పుడు మొత్తడం అనగా ఏంటిదో మనం ధ్యానించబోతున్నాం. ఈ మొత్తడం అనగా ఏంటిదో ఎక్కడెక్కడ వ్రాయబడింది అనేది ఈ 53వ అధ్యాయంలోనే ఈ 2 వచనాలను మీరు అండర్లైన్ చేసుకోండి. ఈరోజు అంశ భాగం రెఫరెన్స్లు వచనములు రౌండప్ చేసుకోండి. 53వ అధ్యాయంలో 4వ వచనం 8వ వచనం. 53వ అధ్యాయంలో 4వ అధ్యాయం 8వ వచనం. ఈరోజు ధ్యానాంశానికి ఈ 2 వచనాలను మనం ధ్యానించబోతున్నాం. తృణీకరించబడిన వానిగా ప్రభువు ఈ లోకమందు శ్రమ పెట్టబడ్డాడు. దేవుని వలన మొత్తబడిన వాడు, దేవుని చేత మొత్తబడిన వాడుగా అయ్యాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఎందుకొరకు ఆయన శ్రమ పడాలి వచ్చింది అంటే, ఆయన ఎందుకు శ్రమ పడవలసి వచ్చింది అంటే, మనము ఆ శిక్షకు అర్హులము. పాపము వలన వచ్చు జీతము మరణం, పాపము చేయు ప్రతివాడు మరణము పొందవలని. ధర్మశాస్త్రం ప్రకారము 10 ఆజ్ఞలను ఎవరైతే అతిక్రమిస్తారో వారందరూ మరణశిక్షకు అర్హులు. వారిని రాళ్లతో కొట్టి చంపివేయాలి. ధర్మశాస్త్రం చెప్తుంది రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని. రక్తము చిందించాలి. జంతువుల రక్తాన్ని చిందించారు ఆ రోజు. అయితే జంతువుల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము మనిషికి విడుదల, పాపక్షమాపణ ఇవ్వదు. మాటిమాటికి యాజకుడు జంతువుల కోడెల రక్తాన్ని, గొర్రెల రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రోక్షించి ప్రార్థన చేస్తే పాపకి రక్షణ కలిగేది ఆ రోజు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి జంతువు రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వెళ్ళాలి, అప్పుడే ప్రజలకు రక్షణ కలిగేది ఆ రోజు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక్కసారే వచ్చి తన సొంత రక్తాన్ని ఇచ్చి ప్రజలందరికీ ఇక బలుల ద్వారా, రక్తం ద్వారా అవసరత లేకుండా నా రక్తాన్ని మీ కొరకు ఇస్తాను అని ప్రభువు మన కొరకు రక్తం కార్చాడు. లేకపోతే మనమందరము కూడా మరణానికి అర్హులం. మనమందరము మరణించవలసినటువంటి వారం. ఉదాహరణకు ధర్మశాస్త్రం ప్రకారము ఏ ఒక్కరికి బ్రతికే అర్హత లేదు. మోషేకు సీనాయి కొండ మీద దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది అంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, ఏ విగ్రహమునైనా దేనిని పూజించకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని నమస్కరించకూడదు. అలా చేస్తే నీవు మరణశిక్షకు అర్హుడివి. అయితే ఇక దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, పొరుగు వానిది ఏది ఆశించకూడదు. విశ్రాంతి దినమున మందిరానికి ఖచ్చితంగా రావాలి. విశ్రాంతి దినాన మందిరానికి రాకపోతే రాళ్ళతో కొట్టి చంపేయాలి ఆ రోజు. ఈరోజు మనకు ఆజ్ఞ లేదు, వర్తిస్తలేదు అంటే కారణం ఎవరో తెలుసా? మన కొరకు ప్రభు మరణించాడు కాబట్టి ఇప్పుడు మనల్ని ఎవరిని పట్టుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేస్తలేరు. లేకపోతే ఆదివారం చర్చికి రాకపోతే మోషే నాయకత్వంలో సుశీలమ్మ కట్టలేరనికి పోయిందనుకో, ఇంకా మోసే వాళ్ళ నాయకులను పంపిస్తాడు, ఇంకా తీసుకురండి అని ఇక్కడ గ్రౌండ్లో సుశీలమ్మ పెద్దమ్మని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. మరి ఆ రోజు ఆదివారం నువ్వు ఇంటికాడ ఏం చేస్తున్నావమ్మా? రావాలా చర్చికి, విశ్రాంతి దినానికి, ఆరాధనకి రావాలి. ఇంకా యాకోబుని పేపర్ వేసి వస్తే సార్ అంటే ఇంకా పట్టుకరండి అంటాడు అంతే. మోసంగా వచ్చి పట్టుకొచ్చి చంపేయాల్సిందే. విశ్రాంతి దినం ఎక్కడ పోతావు నువ్వు అని, అంతే కదా. ఇంకా యోబు కృష్ణ ఆడ చెక్క కొట్టేది ఉంది సార్, స్లాబ్ పడుతుంది అంటే మాత్రం ఇక ఆ రోజు ఇడిచేది లేదు. ఇంకా ఎంత కఠినమైన ఆజ్ఞలు ఆ రోజు. విశ్రాంతి దినమున పనిచేయు వానిని రాళ్ళతో కొట్టి చంపేయాలి.
ఈరోజు మనకు లేదా సార్ ఆజ్ఞ ఇప్పుడు ఎందుకు వర్తిస్తలేదు అంటే, ఈరోజు నీ కొరకు నా కొరకు ఒక ఆయన రాళ్ళతో కొట్టబడి కొరడాలతో కొట్టబడి చంపివేయబడ్డాడు, మరణం పెట్టాడు. అందుకే నీవు నేను విశ్రాంతి దినమున ఆదివారం అనక విశ్రాంతి దినం అనకుండా పనులకు పోయినా కూడా మనల్ని ఎవరు పట్టుకొని కొడతలేరు. ప్రభు యొక్క మరణం మనకు విడుదలనిచ్చింది. మనము స్వేచ్ఛగా ఉండాలని, మనము రక్షణ కలిగి సమాధానంగా ఉండాలని, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. రైట్. ఆయనను మొత్తాడు దేవుడు. ఎలా మొత్తాడు, ఎందుకు మొత్తాడు అనే విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మొత్తబడటం అనగానేమి ఇప్పుడు చూపిస్తాం. యోబు గ్రంథానికి రండి. అందరు యోబు గ్రంథం తీయండి. అందరికి అర్థమయ్యే అధ్యాయము, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. యోబు గ్రంథము 8వ వచనం నుంచి అందరూ తీయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం తప్పకుండా వినవలసినటువంటి అంశం, తప్పకుండా మీరు జ్ఞాపకం ఉంచుకొని నేర్చుకోవలసినటువంటి అంశం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. 8వ వచనం నుంచి, అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు గలవాడై చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నా వైపు చూడండి, ఇక మీరందరూ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ సాతాను దేవుడు మాట్లాడుతున్నారు. సాతానుకు దేవునికి ఒక మీటింగ్, దేవదూతలందరికీ ఒక మీటింగ్ పెట్టాడు దేవుడు పరలోకంలో. దేవదూతలందరికీ ఒక మీటింగ్ పెట్టాడు దేవుడు. ఆ మీటింగ్, ఆ ఇన్విటేషన్కి ఈ సాతాను కూడా వెళ్ళాడు. ఎక్కడికి? పరలోకానికి. సాతాను ఎక్కడ ఉన్నాడు అప్పుడంటే భూమి మీద ఉన్నాడు. భూమి మీదకి వచ్చాడు, పడద్రోయబడ్డాడు. పరలోకంలో స్థానం లేకుండా భూమి మీదకి గెంటి వేశాడు దేవుడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి దేవదూతకు ఇన్విటేషన్ వచ్చింది, ఒకరోజు పరలోకంలో మీటింగ్ ఉందని. వెళ్ళాడు. దేవుడు అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. ఆయన అన్నాడు, నేను భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను. అటు ఇటు తిరిగే పనే. ఎవరిని అటు ఇటు ఎందుకు తిరుగుతాడు? అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాడు? ఎవరిని మృంగాలా, ఎవరిని పడగొట్టాలి, ఎవరిని ఏ విధంగా పాడు చేయాలి, ఎవరిని ఏ విధంగా మందిరానికి రాకుండా చేయాలా, ఎవరిని ఏ విధంగా ఎత్తుకెళ్ళాలా బయటికి చర్చిలో నుంచి తిరిగే పనే. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. సాతాను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వాడు చేసే పని, వాడు చేస్తున్నటువంటి పనుల గురించి మనం నేర్చుకుంటున్నాం. 5వ అధ్యాయం 8వ వచనం మొదటి పేతురు పత్రిక. ఏమ్మా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడంట? వెదుకుచూ తిరుగుచున్నాడు. దీంట్లో ఈ ఆవరణంలో ఎవరినెవరిని ఇప్పుడు బయటికి లేపుకుపోవాలని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరు? సాతాను. నేను వాక్యం వినాల ఫోన్ అన్న వాళ్ళు అట్టే కూర్చుంటారు, వానికి మాట వినకుండా. వెతుకుచున్నాడంట. దేన్ని వెతుకుతాం మనము? వెతకాలి. వాడు వెతుకుతున్నాడు, తిరుగుచున్నాడు. ఏం తిరుగుతున్నాడు అంటే 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం 1వ అధ్యాయం యోబు గ్రంథం. ఈ యోబు గ్రంథాన్ని తీసేయకండి. నేను ఎక్కడైతే వచ్చానో అక్కడనే ఉండాలి. ఒకవేళ అక్కడ పెట్టాలి. 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుంచి వచ్చితివి అని వారిని అడగగా, భూమి మీద అటు ఇటు తిరుగుచున్నాను అన్నాడు. ఈ అటు ఇటు తిరుగుచూ వచ్చి తిని అటు ఇటు తిరుగుతూ వచ్చాను అంటున్నాడు. ఇప్పుడు మొదటి పేతురు పత్రిక 5:8 ఇందాక చదువుకున్నాం. ఏమని? నేను
ఎవరిని మిరింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. సాతాను ఎవరిని మృంగాలా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అలా వెతుకుతుంటే ఈ సాతానికి ఎవరు కనిపించినారు? యోబు కనిపించినాడంట. ఎవరు కనిపించినారు? యోబు కనిపించినాడు. యోబు గురించి చూసి, వాయబ్బా, యోబు, భక్తుడైన యోబు ఒక్క విశ్రాంతి దినం కూడా ఆబ్సెంట్ లేదు. ఆబ్సెంట్ లేదంట తన ఆధార్ లిస్టులో. యోబు ఆబ్సెంట్ లేదంట, ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేదంట మందిరానికి. ఒక్కరోజు కూడా ఇంట్లో ప్రార్థన లేకుండా ఉండలేడంట యోబు. ఓ రోజు పోయినాడు, చూసినాడు, బాగానే శాతగాలే యోబుని పడగొట్టనికే. ఇంకో రోజు పోయినాడు, యోబుని పడగొడదామని ఏమన్నా ఆశ కల్పిద్దామా అంటే ధనం మస్తుగుంది, డబ్బు ఆశ పెడదామంటే డబ్బు మస్తుగుంది, ఇంకా ఏమైనా ఆశ చూపిద్దామా అంటే ఏ ఆశకి లొంగలేదంట. అతనికి దేవుడు 4 బిరుదులు ఇచ్చాడు. 4 బిరుదులు. ఫస్ట్ నంబర్ 1 యథార్థవంతుడు, నంబర్ 2 న్యాయవంతుడు, నంబర్ 3 దేవుని యందు భయభక్తులు గలవాడు, నంబర్ 4 చెడుతనమును విసర్జించినవాడు. యోబుకు 4 బిరుదులు ఉన్నాయంట. 4 బిరుదులు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. యోబుకు ఎన్ని క్యారెక్టర్లు ఇచ్చినాడు దేవుడు అంటే 4 క్యారెక్టర్లు ఇచ్చినాడు, బిరుదులు, 4 బిరుదులు ఇచ్చినాడు. ఆయన నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు ఎలాంటి వాడు అనుకుంటున్నావు? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, అతని వంటి వాడు ఇంకెవరు లేరు భూమి మీద అని సర్టిఫికెట్ ఇచ్చినాడు దేవుడు. సర్టిఫికెట్ ఇచ్చినాడు పరలోకములో. అప్పుడు సాతాను అనుకుంటుంది, నేను ఎన్నోసార్లు పోయినాను కానీ నాకు కదలలే, యోబు పడిపోలే, ఎన్నో ఆశ చూపించాను కానీ పడిపోలేదు. ఎందువలన అంటే నీవు అతని చుట్టూ కంచె వేసి ఉన్నావు కాబట్టి, అతని చుట్టూ నీవు కాపలాగా నీ దేవదూతలను కాపలాగా ఉంచావు కాబట్టి యోబును నేనేం చేయలేకపోయాను. దేవా, ఒక్కసారి యోబును గనక నీవు వదిలేసి చూడు అని ఆ మాట మనం బైబిల్లో చదువుకుందాం. ఏమన్నాడు అపవాది? మాటల్లో కంటే చదివి మనం ధ్యానం చేసుకుందాం. 8వ వచనం 9, వాడు భూమి మీద 9వ వచనం లేడు అని అడగగా, ఇప్పుడు అపవాది అంటున్నాడు, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివు కదా. నీవు అతన్ని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఓకే 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 ఇంతవరకు నువ్వు బాగానే దీవించినావు, ఎందుకంటే నీ యొక్క ఆశీర్వాదం అతనికి ఉంది కాబట్టి డెవలప్ అయ్యాడు. ఊజు దేశమందులో అతని వంటి వారు ఎవరూ లేరు. ఓకే, అంతవరకు ఓకే. కాబట్టే నీ యందు భయభక్తులు గల వాడు ఉన్నాడు. ఇప్పుడు 11 చూడండి జాగ్రత్తగా. 11 చూడండి అందరూ. అయినను ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల మన పాయింట్ వస్తుంది కదా, పాయింట్ వస్తుంది కదా, గుడ్, వెరీ గుడ్. అతనికి కలిగిన సమస్తమును నీవు మొత్తిన ఎడల నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా చాలు. ఇప్పుడు చూడండి, దేవునితో అంటుంది, ఒకసారి యోబును నువ్వు మొత్తిన ఎడలా. ఇంకా ఎలా మొత్తాడో మనకు తెలుసు. పనివాడు వచ్చాడు, యజమానుడా నీ కుమారులందరూ పై అంతస్తు గదిలో భోజనం చేస్తూ ఉంటే ఒక్కసారిగా గాలివానలు వచ్చి కూలిపోయి బిల్డింగ్ పడిపోయి 10 మంది కుమారులు మరణించారు యజమానుడా అని చెప్పాడు. దేవుడు మొత్తగా ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. మొత్తుట అంటే ఏందో అర్థం కావడానికి మీకు యోబు దగ్గరికి తీసుకెళ్ళాను కదా. ఇప్పుడు యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 4వ వచనం 8వ వచనం ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుందామా. యెషయా గ్రంథం 53
నాలుగవ వచనము, నిశ్చయముగా అతడు ఆ మొత్తబడిన అనే లైన్ ఒకటి చదవమ్మా 4వ వచనంలో. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని చేత మొత్తబడిన వాడుగా అయ్యాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు 8వ వచనము మొదటి భాగం, 53వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం. 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొత్తబడెను. ఎలా మొత్తబడ్డాడు అంటే ఇప్పుడు మనం క్లియర్గా కళ్ళారా చూద్దాం. ఇప్పుడు యోబు దగ్గరకు వచ్చి కుమార్తెలను బిల్డింగ్ కూలగొట్టి చంపివేశాడు. తర్వాత ఇంకో సేవకుడు వచ్చి, యజమానుడా, మన ఒంటెల మందలు, గొర్రెల మందలు, ఆవుల మందలు, కోడెలు అన్నీ కూడా శత్రువు బలగాలు వచ్చి అన్నిటిని కూడా మన పనివారిని ఓడించి ఎత్తుకెళ్ళిపోయారు యజమానుడా అని చెప్పాడు. అన్నీ పోయాయి, బాగుంది. అయినా కూడా యోబు తన యథార్థతను వదలలేదంట. 2వ అధ్యాయం యోబు గ్రంథం. ఆయనను కూడా తన యథార్థతను వదలకుండగా 2వ అధ్యాయం 3వ వచనం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడునై న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు గలవాడినై చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతను వంటి వాడెవడు? 2వసారి కూడా చెప్తున్నాడు, లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని ఆరాధన చేద్దాం. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆస్తి పోయింది, నిలకడగా ఉన్నాడు. ఒంటెలు పోయాయి, నిలకడగా ఉన్నాడు. గొర్రె మందలన్నీ పోయాయి, నిలకడగా ఆదివారం మందిరానికి వస్తున్నాడు. ఒంటెల మందలు పోయాయి, ఎద్దులు పోయాయి, నిలకడగా ఉన్నాడు. బంగారు పోయింది, వెండి పోయింది, బిల్డింగులు పోయాయి, కార్లు పోయాయి, అంతస్తులు, ఆస్తులు అన్నీ పోయాయి, నిలకడగా యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నిలకడగా ఉన్నాడు. పోనీ గొర్రెలన్నీ చచ్చిపోయాయి, యజమానుడా, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇంకా ఇప్పుడు నిష్కారణముగా నా సేవకుణ్ణి ఎందుకు మొత్తమని ప్రేరేపించావు నన్ను? ఇంకోసారి ఇంకో రౌండు అతన్ని మొత్తి చూడు. ఇంకేం మిగిలింది సాతానా? ఇంకేం మిగిలింది అతన్ని మొత్తడానికి? అన్నీ తీసేశాను కదా, ఇంకా అతన్ని మొత్తాలి. ఎలా మొత్తాలి అంటే 4వ వచనం, అపవాది చర్మము కాపాడుకొనుటకు చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీ చెయ్యి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడలా. బా, 2వసారి వచ్చింది మాట. మన పాయింట్ మొత్తిన ఎడలా. ఒకసారి మొత్తింది సరిపోలా, 2వసారి కూడా నీవు మొత్తిన ఎడలా. ఇప్పుడు యోబు ఎవరి వలన మొత్తబడుచున్నాడు? దేవుని వలన మొత్తబడుచున్నాడు. ఇంకోసారి మొత్తిన ఎడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనను. అంతా అయిపోయింది. సరే, అతని ప్రాణం మాత్రం తీసే హక్కు నీకు లేదు. సాతానా, నీ ఇష్టం అని పర్మిషన్ ఇచ్చేశాడు దేవుడు.
అప్పుడు యోబును ఎలా మొత్తాడంటే ఒక భయంకరమైనటువంటి కురుపుల చేత, ఒక రోగము చేత యోబును మొత్తడం జరిగింది. ఆ మాటను చదువుకుందాం. 6వ వచనం. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. సాతాను మొత్తెను. దేవుని చేత పర్మిషన్ తీసుకొని వచ్చి యోబును మొత్తింది అపవాది. చూడండి ఎన్నిసార్లు, 3 సార్లు యోబును మొత్తడం జరిగింది. పర్మిషన్ తీసుకొని వచ్చి యోబును మొత్తి ఏ విధంగా మొత్తిందంటే 8వ వచనం. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, అబ్బా, అతని ఒళ్ళు ఆ నొప్పులతో, ఆ బాధతో, బాధగల కురుపులు పైన చూడండి 7వ వచనంలో, బాధగల నడినెత్తి వరకు అరికాలిలో కురుపులు, చేతులకు కురుపులు, కాళ్ళకు కురుపులు, ముఖానికి కురుపులు. ఆ కురుపులు ఎలాంటివంటే బాధగల కురుపులు, బాధించే కురుపులు. అంటే ఆయన చెల్లి పెంకులతో గీక్కుంటున్నాడు, అంటే ఒళ్ళంతా కూడా ఆయన రుద్దుకుంటున్నాడు ఆ యొక్క పెంకులతో, చిల్లి పెంకులతో. అంటే ఎంత బాధను కలగజేస్తున్నాయో చూడండి. బాధింపబడిన వాడుగా మొత్తబడెను యోబు కురుపుల చేత మొత్తబడుచున్నాడు. ఆ కురుపులు బాధిస్తూ ఉన్నాయి. కురుపులు యోబును బాధిస్తూ ఉన్నాయి. ఇప్పుడు యోబంట చూడ అసహ్యము గలవాడిగా ఉన్నాడంట. యోబు ఎలా ఉన్నాడంటే ఇప్పుడు అసహించుకున్నవాడిగా ఉన్నాడు. భార్యకు అసహ్యం వేస్తుంది. భార్య ఆ కురుపులను చూడలేకపోతుంది. బూడిదపై పొరలాడుతున్నాడు, చిల్ల పెంకులతో గీక్కుంటున్నాడు. భార్య కూడా చూడలేకుండా కళ్ళు మూసుకుంది ఇంట్లో. అంటే అసహించుకునేవాడుగా అయ్యాడు యోబు. అప్పుడప్పుడు ఇంట్లో మరి కొంతమంది ఉన్నప్పుడు పెద్ద మనుషులు ఉంటారు. ఇక దేవుని దూషించు మరణం కమ్ము అంటుంది. ఇంకా అంటుంది కదా, ఇంకా నీ యథార్థతను వదలవా? గొర్రెలు పోయాయి, యథార్థతను వదలవా? మేకల మందలు పోయాయి, యథార్థతను వదలవా? ఇండ్లు కూలిపోయాయి, బంగారంతా, బీరువలో ఉన్న బంగారంతా ఒకదానికి ఒకటి అమ్ముకొచ్చాము, మరి ఇంకా యథార్థతను వదలవా? వదలను, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నాడు యోబు. ఇప్పుడు యోబు పరిస్థితి ఎలా అయిందంటే మొత్తబడిన వాడుగా అయ్యాడు, బాధించబడిన వాడుగా అయ్యాడు. 13వ వచనము. అతని బాధ అత్యధికముగా ఉండెను. యోబు యొక్క బాధ అత్యధికము. బాధ అంటే వేరే, అత్యధికముగా ఉండెను. అధికము, అత్యధికము కదా. అధికము వేరు, అత్యధికముగా బాధపడుతున్నాడంట యోబు. ఎందుకు అత్యధికముగా బాధపడుతున్నాడు? దేవుని చేత సాతానుకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత సాతాను యోబును మొత్తుచున్నాడు. ఎలా మొత్తాడు అంటే కురుపుల చేత మొత్తాడు. బాధించే కురుపులు, మామూలు కురుపులు కాదు, బాధించే కురుపులు. ఆ కురుపుల చేత యోబు అత్యధికమైన బాధలో ఉన్నాడు. దేవుని చేత మొత్తబడిన యోబు ఆ రోజు పరిస్థితి ఎలా అయిందంటే కురుపుల చేత బాధించబడుతూ ఉన్నాడు. ఎవరో బాధించలేదు, కురుపుల చేత బాధించబడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు చదవండి ఎంత బాగుందో. అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలకగా రేయిం బగుళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. యోబు ఎలా మొత్తబడ్డాడో ఇప్పుడు మనం చదువుకున్నాం. బాధించబడిన వాడుగా యోబు మొత్తబడ్డాడు. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఆ మాట మనం చదువుకుందాం. 4వ వచనంలో చివరి 2 లైన్లు మనం చదువుకుందాం. చివరి 3 లైన్లు. అయినను తీయండి, అందరు తీయండి. యోబు గ్రంథములో 1వ అధ్యాయం 2వ వచనానికి, యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఎంత దగ్గరి పోలికలు ఉన్నాయో మనం నేర్చుకునిచున్నాం. అయినను మొత్తబడిన వానిగాను
దేవుని వలన బాధింపబడిన వానిగాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాధించబడ్డాడంట. ఎవరి వలన? దేవుని వలన బాధింపబడిన వాడు. యోబు ఎవరి వలన బాధించబడుతున్నాడు? బాధించే కురుపుల వలన బాధింపబడుతున్నాడు. యోబు కురుపుల వలన బాధింపబడుతున్నాడు, అత్యధికంగా బాధింపబడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మొత్తాడు గనక యోబును. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా ఎవరిని మొత్తాడు? ఇప్పుడు దేవుడు ఎవరిని మొత్తుచున్నాడు? యేసుక్రీస్తు వారిని. యెషయా గ్రంథం 53లో నీ కొరకు నా కొరకు మొత్తబడిన వానిగా, బాధింపబడిన వానిగా దేవుడు ప్రభువును మొత్తాడు. ఇది మొత్తబడెను అనగా ఇప్పుడు మనకు అర్థమైంది, దేవుని చేత మొత్తబడిన వాడు ఆయను అని మనం చదువుకొనుచున్నాం. ఇంకో మాటను గుర్తు చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము, ఇంకో వ్యక్తిని చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 25వ అధ్యాయంలోనికి రండి. అక్కడ 25వ అధ్యాయంలో ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు నాబాలు అని. అతని భార్య పేరు అబీగయీలు. ఈ 25వ అధ్యాయం అంతా మీరు చదివితే, ఎప్పుడైనా చదువుకోండి, ఈ అధ్యాయం అంతా మీకు వివరిస్తాను. అక్కడ నాబాలు దావీదు సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడాడు. దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడి, దావీదు ఎవరో నాకు తెలియదు అని దురుసుగా మాట్లాడాడు. 25వ వచనాన్ని ఒకసారి చదవండి. 25వ అధ్యాయము 25వ వచనము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుతున్నది అని ఈ యొక్క భార్య అయినటువంటి నాబాలు, ఆ భార్య అయినటువంటి అబీగయీలు దావీదు దగ్గర మనవి చేసుకుంటుంది తన భర్తను క్షమించమని. ఈ యొక్క భర్త అయినటువంటి నాబాలు ఎలాంటి వాడంట? దుష్టుడు. ఎలాంటి వాడు? దుష్టుడు. చాలామంది భర్తలైన వారు దుష్టులుగా ఉంటారు. భార్యలు విశ్వాసంతో ఉంటారు. భార్య ప్రార్థన చేద్దామంటే భర్త మరి ప్రార్థనకి రాను అంటాడు. భార్య మరి పాస్టర్ పిలుచుకొచ్చుకుందాం, ప్రార్థన పెట్టించుకుందాం అని అంటుంది. కానీ భర్త యా ప్రార్థన యా పాస్టర్ అంటాడు. అంటే ఎన్నో సంఘాలు అలా జరుగుతున్నాయా లేదమ్మా? దేవుడు మన హృదయంలో ఉన్నాడు చాలు, యా ప్రార్థన వద్దు అంటారు. దుష్టుడైన నాబాలు కూడా అలాంటి పరిస్థితే. పాస్టర్కి సేవకుడు. దావీదు ఎవరంటే సేవకుడు. దావీదు దేవుని యొక్క ఇష్టానుసారుడు, దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదుకు ఆకలైంది. ఊర్లో లేడు, అడవులకు వెళ్ళిపోయినాడు. ఎవరి బాధ చేత? సొంతం కొడుకులు ఆయనని ఈ ఊర్లో నుంచి వెళ్ళగొట్టినారు. అబ్షాలోము కొడుకు ఊర్లో నుంచి వెళ్ళగొట్టాడు. యుద్ధం చేద్దాం రా అంటున్నాడు. కొడుకే తండ్రి మీదకి రా చూసుకుందాం అంటున్నాడు. ఎవరు? అబ్షాలోము కొడుకే, సొంతం కొడుకు. దా చూసుకుందాం, నీ సైన్యం ఎంత నా సైన్యం ఎంత, యుద్ధం మన ఇద్దరికి అంటున్నాడు. సింహాసనం నీదే నాదే తేల్చుకుందాం రా అంటున్నాడు కొడుకే. అలాంటప్పుడు నాకు వద్దా సింహాసనం, నువ్వే తీసుకో, దానికి యుద్ధం ఎందుకు అని దావీదు మహారాజు ఏం చేశాడు? యుద్ధం అవసరమా దానికి? నీకు అధికారం కావాలంటే సంతోషంగా తీసుకొని దావీదు సింహాసనాన్ని వదిలి, రాజ్యాన్ని వదిలి, కాలి నడక చేత, కట్టుబట్టల చేత, కాలి నడక చేత అడవులకు వెళ్ళిపోయినాడు. రెండవ అరణ్య ప్రయాణం కాలి నడక చేత. మొదటి అరణ్య ప్రయాణం వాళ్ళ మామ చంపనీకి వస్తే మొదటి అరణ్య ప్రయాణం. రెండవ అరణ్య ప్రయాణం కొడుకు యుద్ధానికి వచ్చినప్పుడు రెండవ అరణ్య ప్రయాణం. 2 అరణ్య ప్రయాణాలు ఉంటాయి దావీదు జీవితంలో. ఎప్పుడైనా మనము ధ్యానం చేసుకుందాం సమయం ఉన్నప్పుడు. మీరు గుర్తుపెట్టుకోండి ఊరికే. ఇప్పుడు కొడుకు చంపనీకి వస్తే అడవులకు పోయినాడు. అక్కడ భోజనం కావాలి, తిండి లేదు, ఆహారం లేదు. ఎవరు ఇవ్వాలి? ఆయన ఒక్కరిని తిండి అయితే ఏదో ఒకటి తిని బతికేవాడు. ఆయనతో పాటు ఎన్ని వందల మంది సైనికులు ఉన్నారంట అంటే 600 మంది ఉన్నారు. 600 మంది సైనికులు ఉన్నారు అతనితో పాటు. వాళ్ళందరూ కడుపులు నింపాలి కదా. ఎవరి దగ్గరికి వెళ్దాం అంటే ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని పేరే నాబాలు. కర్మేలు కొండపైన ఒక ధనవంతుడు ఉన్నాడు. అతనికి విస్తారమైనటువంటి పశువుల మందలు, గొర్రెల మందలు, ఆవుల మందలు ఉన్నాయి. అతడి కోటీశ్వరుడు, లక్షాధికారి. అతని దగ్గరికి వెళ్ళి ఒక 10 మంది సైనికులను పంపించి తినడానికి ఆహార పదార్థాలు తీసుకొని రమ్మని పంపించాడు. అప్పుడు ఆ నాబాలు ఏమని దురుసుగా మాట్లాడాడు. ఏమని? దావీదేవుడో నాకు తెలియదు, నేనెందుకు ఇవ్వాలి అతనికి కానుకగా నేను ఎందుకు ఇవ్వాలి అని దురుసుగా మాట్లాడాడు దుష్టుడైనటువంటి నాబాలు. అప్పుడు దావీదు
నాబాలును చంపడానికి రెడీ అయినప్పుడు భార్య వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతుంది. క్షమాపణ కోరిన తర్వాత చివరి ఎండింగ్లో ఏం జరుగుతుందో ఒక మాట మీకు చదువుతాను, విందాం. 36వ వచనం చదువుకుందాం. 36వ వచనం చదవండి ఒకసారి. అబిగయీలు తిరిగి నాబాలు వద్దకు రాగా ఈయన ఇంటికాడ ఏం చేస్తున్నాడంటే, ఈమె ప్రార్థన సేవకుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరడానికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర తన బంగ్లాలో ఈ నాబాలు తన బంగ్లాలో కూర్చొని ఏం చేస్తున్నాడంటే విందు చేసుకున్నాడంట. అలా అది ఎలాంటి విందంట? అది మామూలు విందు కాదంట. అది ఎలాంటి విందు? రాజుల విందు, రాజులు చేసుకునే విందు. రాజుల విందు ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసినారా? రాజులు చేసుకునే విందు. హేరోదు ఒక విందు చేసుకున్నాడు. హేరోదు రాజు ఒక విందు, జన్మదినం, బర్త్డేకి ఒక విందు జరిగింది. మీకు గుర్తుందా? హేరోదు రాజు బర్త్డే జరిగినప్పుడు ఒక విందు జరిగింది కదా. ఏం విందు? బర్త్డే విందు. ఆ విందులో ఒక ప్రోగ్రాం అరేంజ్ చేసినాడు. అది కల్చరల్ ప్రోగ్రాం లాంటిది అనుకుందాం. ఒక ప్రోగ్రాం. ఏం ప్రోగ్రాము? డ్యాన్స్ ప్రోగ్రాం అరేంజ్ చేసినాడు. అరే మీకు గుర్తులేదా? హేరోదు రాజు యొక్క బర్త్డే, జన్మదినం వచ్చినప్పుడు ప్రోగ్రాం, ఒక విందు ఏర్పాటు చేసి ఆ విందులో డ్యాన్స్ ప్రోగ్రాం అరేంజ్ చేసినాడు. ఆ ప్రోగ్రాంలో డ్యాన్స్ చేసింది ఒక పాప, ఒక అమ్మాయి కూతురు, హేరోదియా అనే రాణి కూతురు. ఆమె కూతురు ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒక మంచి నృత్యాన్ని, యాక్షన్ సాంగ్ చేసింది. ఆ ప్రోగ్రాంలో విందు, రాజుల విందు. ఆ నృత్యం, నాట్యం చేస్తుంటే ఈ రాజు చూసి ఆనందించాలన్నమాట, సంతోషించేవాడు. అలాంటి విందు ఈయన చేసుకున్నాడు. ఎవరు? నాబాలు ఇంట్లో రాజుల విందు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు ఇంట్లో. చూడండి, దావీదు మహారాజుకు ఆ రొట్టెలు ఇవ్వడానికి నీకు మనసు రాలేదు. ఒక సేవకుడు దేవుని యుద్ధాలు జరిగించే సేవకుడు ఆకలికొని ఉన్నాడంటే నువ్వు భోజనం పెట్టలేదు. నీవైతే రాజుల విందు చేసుకున్నావు ఇంట్లో. రైట్, ఏం జరిగిందో చూద్దాం. ఇంటిలో విందు చేసి 36వ వచనం. త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను గనుక తెల్లవారి వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఉండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులన్నీ తెలియజెప్పగా భయము చేత గుండె పగిలి అతడు రాతి వలె బిగుసుకపోయినాడంట. ఇంకా ఎవరు? ఏమనం రాయిలక బిగుసుకపోయి కూర్చుంటావే దుబ్బన్న అంటాం చూడు అప్పుడప్పుడు. ఏమన్నప్పుడు మరి ఏమనాలా? ఏమనవు? రాయిలక ఎక్కడవా జయమ్మా? ఏమా అంటవానవా? రాయిలక ఏమనవే? బిగుసుకపోయినావే అంటుంది భార్య. అట్లా ఈ నాబాలు బిగుసుకపోయినాడు అంటే ఇంట్లో. యబ్బా, నేను సేవకునికి రొట్టెలు ద్రాక్ష పండ్లు పంపించలేదు కదా, నిన్ను చంపనీకి వస్తుండే, కొంచెం ఉంటే నిన్ను చంపేస్తుంటే నేనే పోయి ఆపితే ఆగినాడు రాజు, దావీదు మహారాజు అని చెప్పేవరకల్లా బిగుసుకపోయినాడంటే ఎక్కడివెక్కడిని నరాలన్నీ నీళ్ళకపోయినాయి. ఇక విందు గిందంత ఎక్కడ పోయిందేమో తెలియదు. రైట్, ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 38వ వచనం. 10 దినములైన తర్వాత, ఆఫ్టర్ 10 days, 10 దినములైన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. మొత్తగా చనిపోయెను. మన పాయింట్ వచ్చిందా? నాబాలును మొత్తాడు దేవుడు, మొత్తిన వెంటనే చచ్చిపోయాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు మొత్తాడు. మొత్తగా సిలువలో ఏలీ ఏలీ లామా సబక్తా అని, నా దేవా నన్నేల చేయి విడిచితివని ప్రాణము విడిచెను. దేవుడు మొత్తగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణము విడిచాడు నీ కొరకు, నా కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నాబాలును దేవుడు మొత్తాడు అంటే అర్థం ఉంది. నాబాలును దేవుడు మొత్తి చంపాడంటే దానికి రీజన్ ఉంది.
ఎలా ఉంది, ఏ రీజను అంటే నాబాలు మంచివాడా, నాబాలు నీతిమంతుడా? చెప్పండి, నాబాలు నీతిమంతుడా? అందుకే చెప్పాను మీకు 25వ అధ్యాయం 25వ వచనం దాన్ని అండర్లైన్ చేసుకోండి, లేకుంటే రౌండ్ అప్ చేసుకోండి అని చెప్పిన మీకు. 25వ అధ్యాయం 25వ వచనంలో ఈ నాబాలు దుష్టుడు, ఈ నాబాలు దుర్మార్గుడు. నాబాలును దేవుడు మొత్తాడు, సేవకులను అవమానించాడు. సేవకులను ఎవడు అన్నాడు? ఈ యొక్క నాబాలును దేవుడు మొత్తెను అంటే అర్థం ఉంది. ఎందుకంటే దుష్టుడు కాబట్టి దేవుడు మొత్తి చంపాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అదే దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మొత్తెను అంటే నాబాలును దేవుడు మొత్తగా చనిపోయాను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు సిలువలో మొత్తగా చనిపోయాను. చూడండి, ఇద్దరి మధ్యలో ఎంత డిఫరెంట్ ఉంది. ఒక దుష్టుణ్ణి మొత్తినట్టు, ఒక దుర్మార్గుణ్ణి మొత్తినట్టు ప్రభువును మొత్తాడు దేవుడు, మరణించాడు. అలా ఎందుకు యేసుప్రభు వారిని మొత్తాడు అంటే, దేవుడు ఒక మాట అన్నాడు. ఏమని అంటే, నేను వీళ్ళందరినీ చంపివేస్తాను, గొడ్డలి చెట్టు వేరున ఉంచాను, నేను నరికి వేస్తాను అన్నాడు. ముందుకొచ్చాడు దేవుడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి, తండ్రి అయినటువంటి దేవా, నీవు వీరిని మొత్తడానికి వీల్లేదు, చంపడానికి వీల్లేదు, ఒకవేళ వారందరి పక్షాన, వారందరికి బదులుగా నన్ను మొత్తండి దేవా అని శిరస్సు వంచాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. బాబా అందరు కొట్టాలి గట్టిగా. నన్ను మొత్తితే వారందరిని మొత్తే బదులు నన్ను మొత్తితే నేను చచ్చిపోతాను. ఆ రోజు దుష్టుడైన నాబాలును మొత్తావు. అలా ప్రతి ఒక్కరూ దుష్టులే, ప్రతి ఒక్కరూ కూడా పాపం చేసి ఏ భేదము లేకుండా పాపం చేశారు. దేవా, ఎంతమందిని అంటే నువ్వు నరికేస్తావు, ఎంతమందిని అంటే నువ్వు మొత్తి చంపేస్తావు, అందరికీ బదులుగా నన్ను ఒక్కడిని మొత్తితే వారందరి శిక్ష నా మీద వేసుకుంటాను, నన్ను మొత్తండి దేవా అని ప్రభు మన కొరకు మొత్తబడ్డాడు, గాయపరచబడ్డాడు, బాధింపబడిన వాడుగా అయ్యాడు. రండి యెషయా గ్రంథంలోనికి. ఇప్పుడు 53వ అధ్యాయము ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతంగా వ్రాయబడింది ఈ యొక్క 53వ అధ్యాయము. చూడండి, ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క వారం మీకు వివరిస్తాను. 53వ అధ్యాయాన్ని మీకు అంత కళ్ళకు కట్టినట్టు మీకు చూపించుకుంటూ వస్తాను. ఎంత చరిత్ర ఉంది ఈ యొక్క 53వ అధ్యాయానికి. బైబిల్ మొత్తం 66 గ్రంథాలలో మీకు వివరణ ఇస్తాను. ఈ యొక్క ఒక్క 53వ అధ్యాయాన్ని మీ దృష్టికి తీసుకొని వచ్చి, ఈ 53వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని ఎన్నో అంశాలు, ఎన్నో భాగాలుగా మనం మాట్లాడబోతున్నాం ముందున్నటువంటి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా. 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను. నా జనుల అతిక్రమాలను బట్టి మొత్తబడెను. జనులే మొత్తబడాలి. రూల్ ప్రకారముగా, తీర్పు ప్రకారముగా జనులు మొత్తబడాలి, కానీ ప్రభువు మొత్తబడ్డాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఈ ఒక్క వచనాన్ని మీకు వివరించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎంతమందిని చూపించాను మీకు మొత్తబడిన వాళ్ళను. మొట్టమొదటిగా ఎవరు మొత్తబడ్డారు? యోబును దేవుడు మొత్తాడు, యోబును సాతాను మొత్తాడు. మొత్తబడినందుకు యోబు జీవితం ఎలా అయిపోయింది చూడండి. సాతాను కొరకు దేవుడు యోబును మొత్తాడు, సాతాను కొరకు. తర్వాత దుష్టుడైనటువంటి నాబాలును దేవుడు మొత్తాడు, చచ్చిపోయాడు. ఈరోజు నీవు నేను మొత్తబడిన వానిగా మన ముందరున్నటువంటి ప్రభువు గురించి ఆలోచన చేద్దాం. మొత్తబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మనమందరం ఆలోచన చేద్దాం. దేవా, నా కొరకు నువ్వు మొత్తబడ్డావు, చనిపోయావు. దేవుడు నాబాలును మొత్తగా చనిపోయాను, దేవుడు నాబాలును మొత్తగా చనిపోయాను. దేవుడు సిలువలో ప్రభువును మొత్తగా చనిపోయాడు. అందుకే మనం దుష్టులుగా ఉన్నప్పటికీ దేవుడు మనకి ఇంకనూ విడుదల, రక్షణ ఇస్తున్నాడు. ప్రార్థనలో మనం ఏం చేయాలో తెలుసా? సబ్జెక్ట్ విన్నారు కదా, వాక్యం విన్నారు కదా. బ్రేక్ తర్వాత కొంచెంసేపట్లో బ్రేక్ ఉంటుంది.
ప్రార్థన అయిన తర్వాత బ్రేక్ తర్వాత మీరందరూ ప్రార్థనలో ఏకోపించాలి. తర్వాత ఏమని చేయాలో తెలుసా? ప్రభువా, నేను దుష్టుడై ఉన్నప్పుడు నా అతిక్రమముల కొరకు, నా దోషముల కొరకు, నా యొక్క బలహీనతలన్నిటి కొరకు నీవు మొత్తబడి ఉన్నావు. నేను దుష్టుడినై ఉండగా నా నిమిత్తము మీరు మొత్తబడి ఉన్నారు. నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. ప్రార్థన ఇలా చేయాలి. వాక్యం విన్నాం కదా, విన్న వాక్యాన్ని బట్టే చేయాలి. నా నిమిత్తము నువ్వు నలగొట్టబడ్డావు. యోబు కురుపుల చేత, బాధకరమైన కురుపుల చేత ఏ విధంగా అయితే బాధించబడ్డాడో, ప్రభువా నీవు నా దోషములను బట్టి బాధించబడ్డావు కదా దేవా. అందును బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ గుడ్ ఫ్రైడే శ్రమ దినాలలో నా కొరకు బాధించబడ్డావు, నా కొరకు మొత్తబడ్డావు, నా కొరకు తృణీకరింపబడిన వాడిగా అయ్యావు కదా తండ్రి అని ప్రార్థనలో ఇవన్నీ మెన్షన్ చేయాలి, యాడ్ చేయాలి. యాడింగ్, మెన్షన్ చేయాలి. ఈ మాటలు మెన్షన్ చేస్తేనే దేవుడు ఆనందపడతాడు, దేవుడు సంతోషిస్తాడు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మన ప్రార్థన ఉండాలి. చెప్పింది వేరు, నువ్వు చేసేది వేరు అయి ఉండకూడదు. ఆరాధన మెసేజ్ విన్నారు ఎప్పుడన్నా? ఆరాధన మెసేజ్ విన్నారు కదమ్మా. ఆరాధన కొన్ని సంఘాల్లో ఎలా ఉంటుందంటే, ఆరాధన మెసేజ్ ఉంటుంది, ఆ మెసేజ్ని బట్టే ఆరాధన చేయాలి. వేరే వేరే ఆరాధనలు చేసినామనుకో, అంకసిరికి పాస్టర్ వచ్చి క్లాస్ బిగుతాడు అనమాట, వేరే మినిస్ట్రీ డినామినేషన్లో. మీకు చెప్తున్నాను అన్ని కొన్ని క్రమాలు, రూల్స్ అన్నీ చెప్పాలి మీకు, చెప్పకపోతే తెలియదు. విజ్ఞాపన ప్రార్థన, ఈరోజు శ్రమదినాల ప్రార్థన కూడిక. శ్రమదినాల ప్రార్థన కూడికలో మనం ఏం చేయాలి? ఆయనను గణపరచాలి, ఆయనను పొగడాలి, ఆయన త్యాగాన్ని మనము గుర్తించాలి. ఎలా గుర్తించాలి అంటే, నా కొరకే కదా దేవా నువ్వు తృణీకరించబడ్డావు, నా కొరకే కదా దేవా నీవు నలగొట్టబడ్డావు, నా కొరకే కదా దేవా నువ్వు బాధించబడ్డావు. ఇవన్నీ మెన్షన్ చేయాలి ప్రార్థనలో. నా కొరకే నువ్వు మొత్తబడి ఉన్నావు, నా కొరకే అన్యాయపు తీర్పును అనుభవించావు అని కొన్ని విషయాలు ఈ చెప్పబడినటువంటి వాక్యంలోని పాయింట్స్ని మీరు రేజ్ చేయాలి. ఏ పాయింట్స్ అయితే చెప్పానో, చెప్పబడిన అంశంలో కొన్ని పాయింట్స్ మీరు రేజ్ చేసి యాడ్ చేసి ప్రార్థన చేయాలి, అంటే జోడించి ప్రార్థన చేయాలన్నమాట మీ ప్రార్థనలో. దేవుడు తన వాక్యమును ఈ యొక్క మధ్యాహ్న కాలపు గుడ్ ఫ్రైడే శుక్రవారంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.